ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరీ ప్రపంచంలో ఎంత పెద్ద కంపెనీ గురించి చెప్పగలరు? యాపిలా, మైక్రోసాఫ్టా, అమెజానా? అందరూ రాంగ్. Is here, of course, the CEO of NVIDIA. This is the clear winner of every winner in the world of artificial intelligence. What an amazing year! His company powers everything from OpenAI, Google's programs. You are the stars. This is a celebration of your science, of your work, and your innovations. My second wish. ఎన్విడియా. ఒక పేరు చెప్పాను, ఒక్క పేరు, మరియు ఆ ఒక్క పేరుతో ప్రపంచం మొత్తం షేక్ అయింది. ఫ్రెండ్స్, ఇది డ్రామా కాదు, ఇది ఫ్యాక్ట్. 2025 అక్టోబర్ నాటికి ఎన్విడియా కంపెనీ వాల్యుయేషన్ రీచ్ చేసింది $5 ట్రిలియన్. $5 ట్రిలియన్. ఇది నంబర్స్లో చెప్పుకోవడం చాలా కష్టం. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్. మన ఇండియా మొత్తం ఒక ఫుల్ ఇయర్లో ప్రొడ్యూస్ చేసిన జీడిపి అప్రాక్సిమేట్లీ $3.5 ట్రిలియన్. ఎన్విడియా ఒక్క సింగిల్ కంపెనీ మన ఎంటైర్ కంట్రీ ఎకానమీ కంటే ఎక్కువ వాల్యూలో ఉన్నది. ఇది చూసినప్పుడు మీరు ఏమి ఫీల్ అయ్యారు? షాకా? సర్ప్రైజా? డిస్బిలీఫా? గుడ్. ఆ ఫీలింగ్తో ఈ వీడియో చూడండి. ఏమి జరిగిందో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్రాడ్కాస్ట్లో మనం కవర్ చేయబోతున్న టాపిక్స్: ఎన్విడియా ఎలా స్టార్ట్ అయింది, లిటరలీ జీరో నుండి, ఫౌండర్ జెన్సన్ హ్వాంగ్ ఎలా ప్లాన్ చేశాడు ఇయర్ బై ఇయర్, వాళ్లు యూజ్ చేసిన కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఏమి, ఏఐ రెవల్యూషన్లో ఎన్విడియా కింగ్ పొజిషన్ తీసుకుంది, మరియు రిచెస్ట్ కంపెనీగా ఎలా 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 గ్రో చేసింది. కానీ ఒక పని చేయండి, ఇప్పుడే రైట్ నౌ ఆ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇది చేయకుండా వీడియో కంటిన్యూ చేయకండి ప్లీజ్. రెడీయా? లెట్ us decode the NVIDIA Odyssey. 1993 ఏప్రిల్ 5th, కాలిఫోర్నియా స్టేట్లో సిలికాన్ వ్యాలీలో సన్నీవేల్ సిటీలో ఒక స్మాల్ రెస్టారెంట్లో ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చున్నారు. ఆ రెస్టారెంట్ పేరు డెన్నీస్ డైనర్. వారు ఫేమస్ కాదు, వారు రిచ్ కాదు, వారు పవర్ఫుల్ కాదు, కానీ వాళ్లకే తెలుసు వాళ్లకి ఒక విజన్ ఉన్నది అని. ఆ ముగ్గురి పేర్లు చెప్పుకోవాలి. ఫస్ట్, జెన్సన్ హ్వాంగ్. అప్పటికి ఆయన ఎల్ఎస్ఐ లాజిక్ కంపెనీలో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. సెకండ్, క్రిస్ మాలచోస్కీ, సన్ మైక్రోసిస్టమ్స్లో సీనియర్ ఇంజనీర్. థర్డ్, కర్టిస్ ప్రియం, కూడా సన్ మైక్రోసిస్టమ్స్లో ఇంజనీర్. వారు డిస్కస్ చేసింది ఏమి అంటే 3D గ్రాఫిక్స్ని కంప్లీట్గా చేంజ్ చెయ్యాలి అని. అప్పటికి కంప్యూటర్స్లో గ్రాఫిక్స్ అంటే చాలా బేసిక్, చాలా స్లో, చాలా వీక్. గేమ్స్ చూస్తున్నారు, విజువల్స్ చూస్తున్నారు, మరియు వాళ్లకి అర్థమైంది ఫ్యూచర్లో ఇది మ్యాసివ్గా గ్రో అవుతుంది అని. ఆ డైనర్లో కూర్చుని ఒక నాప్కిన్ మీద ప్లాన్ వేయటం స్టార్ట్ చేశారు. ఎన్విడియా కంపెనీ బర్త్ అయింది. కంపెనీకి నేమ్ ఎప్పటికొచ్చింది అంటే ఇన్విడియా అని ఒక లాటిన్ వర్డ్ ఉన్నది. దీని మీనింగ్ ఎన్వి, అసూయ, జెలసీ. ప్రపంచం మొత్తం వాళ్లని జెలసీతో చూస్తుంది టుడే. ఫిట్టింగ్ నేమ్. స్టార్ట్ చేసప్పుడు వాళ్లకి ఉన్న మనీ ఏమిటంటే అప్రాక్సిమేట్లీ $40,000. చాలా చాలా తక్కువ. కానీ సెక్వియా క్యాపిటల్ లాంటి టాప్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ $20 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఆ ఫండింగ్తో ఎన్విడియాకి ఒక సాలిడ్ రన్వే దొరికింది. ఒక చిన్న డైనర్ నుండి టుడే $5 ట్రిలియన్ ఎంపైర్. ఇది రియల్ స్టోరీ. ఇది అవర్ స్టోరీ. 1995 ఎన్విడియా వారి ఫస్ట్ ప్రోడక్ట్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రోడక్ట్ నేమ్ NV1. ఇది ఒక మల్టీమీడియా PCI గ్రాఫిక్స్ కార్డ్, మరియు ఇది కంప్లీట్ ఫ్లాప్ అయ్యింది. రీజన్ ఏమి అంటే NV1 క్వాడ్రిలాటరల్స్ యూజ్ చేసింది ఫర్ రెండరింగ్, కానీ అప్పటికి ఇండస్ట్రీ మొత్తం ట్రయాంగిల్స్ని స్టాండర్డ్గా అడాప్ట్ చేసింది. విశేషంగా మైక్రోసాఫ్ట్ వారి డైరెక్టెక్స్ ప్లాట్ఫామ్ లాంచ్ తర్వాత రాంగ్ టెక్నాలజీ, రాంగ్ టైమింగ్, గేమ్ ఓవర్లా అనిపించింది. 1996లో సిచ్యువేషన్ చాలా డేంజరస్ స్టేజ్కి వచ్చింది. కంపెనీ బ్యాంక్రప్ట్ అవే ఎడ్జ్కి వచ్చింది. అదే టైంలో సెగా కంపెనీ వాళ్లు ఎన్విడియాకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు, వారి డ్రీమ్ కాస్ట్ గేమింగ్ కాన్సోల్ కోసం జీపీయూ డిజైన్ చేయమని. నార్మల్గా చూస్తే ఇది లైఫ్ లైన్లా అనిపిస్తుంది, మనీ వస్తుంది, కంపెనీ బచుకుంటుంది. కానీ జెన్సన్ హ్వాంగ్ డిఫరెంట్లీ చూస్ చేశాడు. ఆయన రియలైజ్ చేశాడు
వాళ్లకి ఉన్న టెక్నాలజీ సెగాకి నీడెడ్గా ఉన్న టెక్నాలజీ మ్యాచ్ అవ్వడం లేదు అని. అది రాంగ్ డైరెక్షన్ అని అర్థమయ్యింది. ఇప్పుడు ఏది చేస్తారు మోస్ట్ లీడర్స్? వాళ్లైతే ఇగ్నోర్ చేస్తున్నట్రు, ఫేక్ చేసి టైం వేస్ట్ చేస్తున్నట్రు, ఆర్ బ్లేమ్ అదర్స్ చేస్తున్నట్రు. జెన్సెన్ హ్వాంగ్ చేసింది ఏమి అంటే డైరెక్ట్గా సెగా అమెరికా సీఈఓని ఫేస్ చేశాడు. హంబుల్గా చెప్పాడు, మాకి కాంట్రాక్ట్ నుండి రిలీజ్ చేయండి ప్లీజ్, మనం రాంగ్ పాత్లో ఉన్నామని. మరియు ఆనెస్ట్గా అడిగాడు, కంపెనీ సర్వైవ్ అవ్వడం కోసం $5 మిలియన్ పేమెంట్ కావాలి అని. సెగా సీఈఓ హెల్ప్ చేశాడు. ఎన్విడియా షట్డౌన్ కాలేదు, కంపెనీ బచింది. ఈ ఇన్సిడెంట్ నుండి ఎన్విడియాలో ఒక కల్చర్ బోర్న్ అయింది. ఆ కల్చర్ పేరు ఇంటెలెక్చువల్ ఆనెస్టీ. మీనింగ్ సింపుల్: తప్పులు జరిగినప్పుడు వెంటనే యాక్సెప్ట్ చేయడం, హైడ్ చేయడం లేదు, బ్లేమ్ చేయడం లేదు. లెసన్ ఏమి చెప్పింది ఇది ఫ్రెండ్స్? ఫెయిల్యూర్ హైడ్ చేయకండి, ఫెయిల్యూర్ నుండి లర్న్ చేయండి. 1999 ఎన్విడియా చరిత్రలో గోల్డెన్ ఇయర్. January 22, 1999లో ఎన్విడియా నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. ఐపీఓ ప్రైస్ $12 పర్ షేర్. రేజ్డ్ క్యాపిటల్ $41 మిలియన్. అదే ఇయర్లో ఎన్విడియా ప్రపంచంలో ఫస్ట్ ట్రూ జీపీయూ రిలీజ్ చేసింది. జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ప్రోడక్ట్ నేమ్ జీఫోర్స్ 256. ఇది జస్ట్ చిప్ కాదు ఫ్రెండ్స్, ఇది రెవల్యూషన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ జీపీయూ కాన్సెప్ట్ చాలా సింపుల్గా. సిపియూ అంటే ఒక వెరీ ఇంటెలిజెంట్, వెరీ ఫాస్ట్ బాస్. ఒక టైంలో ఒక టాస్క్ చేస్తుంది, సీరియల్గా, 1 by 1. జీపీయూ అంటే వేల మంది వర్కర్స్ ఒక టైంలో వేల టాస్క్స్ సైమల్టేనియస్గా చేస్తారు, ప్యారలల్గా, ఆల్ అట్ వన్స్. గ్రాఫిక్స్ రెండరింగ్కి వేల స్మాల్ క్యాల్కులేషన్స్ ఒక టైంలో చేయాలి. ఇది సిపియూకి పాసిబుల్ కాదు, జీపీయూకి పర్ఫెక్ట్. జీఫోర్స్ 256లో స్పెషల్ ఇన్నోవేషన్ హార్డ్వేర్ ట్రాన్స్ఫార్మ్ అండ్ లైటింగ్, T&L అని కాల్ చేసేవారు. ఈ ఇన్నోవేషన్ వల్ల పీసీ గేమింగ్ ప్రపంచం మొత్తం మారిపోయింది. మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ గేమింగ్ కాన్సోల్ కోసం ఎన్విడియాని గ్రాఫిక్స్ ప్రాసెసర్ సప్లయర్గా సెలెక్ట్ చేసుకుంది. ఈ కాంట్రాక్ట్ వల్ల ఎన్విడియాకి $200 మిలియన్ అడ్వాన్స్ వచ్చింది. థింక్ అబౌట్ ఇట్ ఫ్రెండ్స్. 1996లో నియర్ బ్యాంక్రప్ట్ కంపెనీ. 1999లో ఐపీఓ కంప్లీట్. వరల్డ్స్ ఫస్ట్ ట్రూ జీపీయూ రిలీజ్డ్. మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ కాంట్రాక్ట్ సెక్యూర్డ్. T99లో ఎన్విడియా డిఫరెంట్ కంపెనీ అయింది. ఈ డేటా చూస్తున్నారా ఫ్రెండ్స్? ఫెయిల్యూర్ నుండి బౌన్స్ బ్యాక్ అవ్వడం పాసిబుల్. పర్సిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. కామెంట్లో మీ ఫేవరెట్ గేమింగ్ కాన్సోల్ నేమ్ చెప్పండి. 2006 ఎన్విడియా ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుంది. ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ లాంచ్ చేసింది. ప్లాట్ఫామ్ పేరు CUDA. ఫుల్ ఫామ్ కంప్యూట్ యూనిఫైడ్ డివైస్ ఆర్కిటెక్చర్. CUDA ఏమి చేస్తుంది అంటే జీపీయూస్ని జస్ట్ గ్రాఫిక్స్ కోసమే కాకుండా జనరల్ పర్పస్ కంప్యూటింగ్ కోసం యూజ్ చేయగలిగేలా చేసింది. సింపుల్గా చెప్పుకోవడం అంటే బిఫోర్ CUDA జీపీయూ అంటే ఓన్లీ ఫర్ గేమ్స్ అండ్ విజువల్స్. ఆఫ్టర్ CUDA జీపీయూ అంటే సైంటిస్ట్స్కి, రీసెర్చర్స్కి, ఇంజనీర్స్కి కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్ కోసం యూజ్ చేయవచ్చు. జెన్సెన్ హ్వాంగ్ ఈ ప్లాట్ఫామ్ పైన $1 బిలియన్ కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. అప్పటికి చాలామందన్నారు ఇది వేస్ట్, జీపీయూ అని గేమింగ్ కోసం, రీసెర్చ్కి సిపియూ యూజ్ చేయాలి అని. జెన్సెన్ హ్వాంగ్కి తెలుసు ఫ్యూచర్ కంప్యూటింగ్ ప్యారలల్ ప్రాసెసింగ్లో ఉన్నది అని. ఫ్యూచర్లో నే చెప్పింది ఆయనే కరెక్ట్ అని. CUDA వల్ల ఏమి అయింది అంటే డెవలపర్స్ CUDA లర్న్ చేశారు, యూనివర్సిటీస్ CUDA అడాప్ట్ చేశారు, రీసెర్చ్ ల్యాబ్స్ CUDA యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. స్విచ్ చేయడం ఇంపాసిబుల్ అయింది. CUDA స్టాండర్డ్ అయింది, ఈకోసిస్టమ్ బిల్డ్ అయింది. ఇది అంటే కాంపిటీటివ్ మోట్ బిల్డ్ చేయడం, అదర్స్ జంప్ ఓవర్ చేయడానికి పాసిబుల్ కానే వాల్. ఈ CUDA ఇన్వెస్ట్మెంట్ ఎవెన్చువలీ ఏఐ రెవల్యూషన్లో ఎన్విడియాని కింగ్ చేసింది. 2012 ఏఐ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్. AlexNet అని ఒక న్యూరల్ నెట్వర్క్ ఇమేజ్నెట్ కాంపిటీషన్లో విన్ చేసింది. ఇది ఎన్విడియా జీపీయూ పైన ట్రైన్ చేసింది. ఈ సింగిల్ ఈవెంట్ వరల్డ్కి ఒక మెసేజ్ ఇచ్చింది. జీపీయూతో ఏఐ చాలా ఫాస్ట్గా, చాలా ఎఫిషియెంట్గా ట్రైన్ చేయవచ్చు అని. అదే మూమెంట్ నుండి ఏఐ రీసెర్చర్స్ మొత్తం ఎన్విడియా జీపీయూ డైరెక్షన్కి టర్న్ అయ్యారు. డిమాండ్ స్లోగా స్టార్ట్ అయింది, దెన్ స్టడీగా ఇంక్రీజ్ అయ్యింది, దెన్ సడన్లీ ఎక్స్ప్లోడ్ అయ్యింది.
Now let me take you through NVIDIA architecture evolution, year by year. 2007 Tesla architecture, ప్రపంచంలో ఫస్ట్ జనరల్ పర్పస్ GPU కంప్యూట్. 2010 Fermi architecture, enhanced parallel computing capability. 2012 Kepler architecture, power efficiency focus. 2014 Maxwell architecture, improved performance per watt. 2017 Volta architecture, deep learning specialization, V100 GPU. 2018 Turing architecture, real-time ray tracing, the RTX series born. 2020 Ampere architecture, scalable AI training. 2022 Hopper architecture, large language model acceleration, H100 GPU. ప్రతి జనరేషన్లో కంప్యూటేషనల్ పవర్ డబుల్ అవుతూ ఎన్విడియా ఆల్వేస్ కాంపిటీటర్స్ కంటే అహెడ్గా ఉండేవి. 2016లో జెన్సన్ హ్వాంగ్ పర్సనల్లీ ఓపెన్ ఏఐ స్టార్టప్కి DGX-1 AI సూపర్ కంప్యూటర్ డొనేట్ చేశారు. ఆ ఓపెన్ ఏఐ లేటర్ చాట్ జీపీటీ క్రియేట్ చేసింది. చాట్ జీపీటీ మన ప్రపంచం మొత్తం చేంజ్ చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పటివరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది కదా. ఎన్విడియా స్టోరీ చూసినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది. ఒక స్మాల్ ఐడియా, ఒక పర్సిస్టెంట్ టీమ్, ఒక బోల్డ్ విజన్ ప్రపంచంని చేంజ్ చెయ్యగలది అని. ఈ స్టోరీ మీ ఫ్రెండ్స్కి కూడా రీచ్ అవ్వాలి అంటే రైట్ నౌ ఒక పని చేయండి. షేర్ బటన్ ప్రెస్ చేయండి. వాళ్లకి కూడా ఈ నాలెడ్జ్ వస్తుంది. మరియు మీరింకా సబ్స్క్రైబ్ చెయ్యకుండా ఉంటే ఇప్పుడే చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా నెక్స్ట్ వీడియో మిస్ చెయ్యకండి. ఓకే, లెట్ us కంటిన్యూ. 2024 ఎన్విడియా లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఆర్కిటెక్చర్ అనౌన్స్ చేసింది. నేమ్ బ్లాక్వెల్. ఇది జస్ట్ చిప్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక సునామీ. నంబర్స్ చూడండి. బ్లాక్వెల్ జీపీయూలో ఉన్న ట్రాన్సిస్టర్స్ 208 బిలియన్. ప్రీవియస్ జనరేషన్ హాపర్ H100లో 80 బిలియన్. 208 బిలియన్ వర్సెస్ 80 బిలియన్, నియర్లీ 3 times more transistors alone. Performance comparison. Hopper H100 AI throughput 4 petaflops in FP8. Blackwell GB200 AI throughput 20 petaflops in FP4. That is 5 times raw compute jump. Generative AI tasks kosam specific ga Blackwell is 30 times faster than Hopper. 30 times, 30 times faster. Energy efficiency. Blackwell is 25 times more energy efficient than Hopper generation. Interconnect speed. Hopper NVLink 4 900 gigabytes per second. Blackwell NVLink 5 10 terabytes per second. ఫ్రెండ్స్, ఇది జస్ట్ నంబర్స్ కాదు. రియల్ వరల్డ్లో ఇది ఏమి మీనింగ్ అంటే ట్రిలియన్ పారామీటర్ ఏఐ మోడల్స్ ఇప్పుడు చాలా చీప్గా ట్రైన్ చేయవచ్చు. చాలా ఫాస్ట్గా ఇన్ఫరెన్స్ రన్ చేయవచ్చు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీస్ మొత్తం బ్లాక్వెల్ చిప్స్కి లైన్లో ఉన్నాయి. ఎన్విడియాకి డిమాండ్ సప్లై కంటే చాలా ఎక్కువ. టెక్నాలజీ ఇప్పుడు ఇలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అని మీకి ఖబరు తెలుసా? కామెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్విడియా బిజినెస్ మోడల్ ఏమిటంటే వాళ్ళు జస్ట్ చిప్స్ సెల్ చేయడం లేదు. వాళ్ళు జస్ట్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చర్ చేయడం లేదు. వాళ్ళు బిల్డ్ చేసింది ఏఐ ఫ్యాక్టరీ. ఏఐ ఫ్యాక్టరీ అంటే ఏమిటంటే రా డేటా తీసుకొని ఇంటెలిజెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్. టోకన్ ఫ్యాక్టరీ, ఇంటెలిజెన్స్ ఫ్యాక్టరీ, ఫ్యూచర్ ఫ్యాక్టరీ. ఎన్విడియా వారి కంప్లీట్ స్టాక్ 5 లేయర్స్లో ఉన్నది. లేయర్ 1 చిప్స్, బ్లాక్వెల్ అండ్ హాపర్ జీపీయూస్. లేయర్ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్, DGX సిస్టమ్స్, ఇన్ఫినిబ్యాండ్ నెట్వర్కింగ్, ఈథర్నెట్. లేయర్ 3 సాఫ్ట్వేర్, CUDA ప్లాట్ఫామ్, NIM మైక్రోసర్వీసెస్, AI ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్. లేయర్ 4 మోడల్స్, ఓపెన్ మోడల్స్ లైక్ నెమోట్రాన్. లేయర్ 5 ప్లాట్ఫామ్స్, Omniverse ఫర్ డిజిటల్ ట్విన్స్ అండ్ ఫిజికల్ AI. ఈ కంప్లీట్ 5 లేయర్ అప్రోచ్ వల్ల కస్టమర్కి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ దొరుకుతుంది. కస్టమర్కి ఒక ప్రాబ్లం ప్రెజెంట్ చేసుకుంటుంది. ఎన్విడియా ఎంటైర్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది జస్ట్ హార్డ్వేర్ వెండర్ కాదు, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్. రిజల్ట్ ఏమైందంటే టుడే ఎన్విడియా ప్రపంచ ఏఐ జీపీయూ మార్కెట్లో 80% కంటే ఎక్కువ షేర్ హోల్డ్ చేస్తుంది. 80%. AMD మరియు ఇంటెల్ రెండు కంబైన్డ్ రిమైనింగ్ 20% షేర్ కోసం ఫైట్ చేస్తున్నాయి.
ఫ్రెండ్స్, ఒక స్పెషల్ సెగ్మెంట్. ఇది మన కోసం, మన ఇండియా కోసం, మన హైదరాబాద్ కోసం. ఎన్విడియా ఇండియాని ఒక కీ గ్లోబల్ R&D హబ్గా చూస్తుంది. విశేషంగా మన హైదరాబాద్ AI రీసెర్చ్లో కోర్ రోల్ ప్లే చేస్తుంది. IIT హైదరాబాద్లో ఎన్విడియా AI టెక్నాలజీ సెంటర్ ఇండియాలోని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెంటర్ ఓపెన్ అయింది. ఈ సెంటర్లో లోకల్ ఫ్యాకల్టీ, లోకల్ రీసెర్చర్స్కి అడ్వాన్స్డ్ AI టూల్స్ యాక్సెస్ దొరుకుతుంది. తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఇయర్ ఆఫ్ AI ప్రాజెక్ట్లో ఎన్విడియా ఒక ప్రైమరీ పార్ట్నర్. హైదరాబాద్ని టాప్ గ్లోబల్ AI హబ్గా మార్చడంలో ఎన్విడియా డైరెక్ట్లీ అసిస్ట్ చేస్తుంది. హైదరాబాద్ సెంటర్ నుండి ఏమి రీసెర్చ్ జరుగుతుందంటే, అగ్రికల్చర్ ఈల్డ్ ఎన్హాన్స్మెంట్, మన ఫార్మర్స్కి బెటర్ క్రాప్ ప్రెడిక్షన్స్, స్మార్ట్ సిటీస్ డిజైన్, మన సిటీస్ ఇంటెలిజెంట్ అవ్వడం, రీజనల్ లాంగ్వేజ్ మోడల్స్, మన ఇండిక్ లాంగ్వేజెస్లో AI, తెలుగులో AI. ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, మన హైదరాబాద్ గ్లోబల్ AI మ్యాప్లో ఉన్నది. ఇండియా AI మిషన్లో బడ్జెట్ ₹10,371 crores. ఎన్విడియా చిప్స్ ఈ మిషన్లో కీ రోల్ ప్లే చేస్తాయి. యొట్టా శక్తి క్లౌడ్ 20,000 ఎన్విడియా బ్లాక్వెల్ చిప్స్తో ఇండియాలోని లార్జెస్ట్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది. నెట్వెబ్ టెక్నాలజీస్ లాంటి ఇండియన్ ఫర్మ్స్ ఎన్విడియా గ్రేస్ బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్ పైన సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్స్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా AI సెక్టర్లో కూడా స్టార్ట్ అయింది. ప్రౌడ్గా అనిపిస్తోంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మన రియల్ హీరోకి వస్తాము, జెన్సెన్ హువాంగ్. ఆయన తైవాన్లో పుట్టాడు, అమెరికాలో చదువుకున్నాడు. ఇంజనీరింగ్ అంటే ప్యాషన్ చిన్నప్పటి నుండి ఉన్నది. టుడే ఎర్లీ 2026 నాటికి జెన్సెన్ హువాంగ్ నెట్వర్త్ అప్రాక్సిమేట్లీ $176 billion to $180 billion. ప్రపంచంలోనే రిచెస్ట్ ఇండివిజువల్స్లో ఒక టాప్ పొజిషన్. కానీ ఆయన వెల్త్ కంటే ఆయన లీడర్షిప్ స్టైల్ చాలా ఇంట్రెస్టింగ్. లెట్ మీ బ్రేక్ ఇట్ డౌన్. ఫస్ట్ క్వాలిటీ, ఫ్లాట్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్. నార్మల్ CEOకి 5 to 10 డైరెక్ట్ రిపోర్ట్స్ ఉంటాయి. జెన్సెన్ హువాంగ్కి 60 డైరెక్ట్ రిపోర్ట్స్. ఆయన స్టాండర్డ్ 1-on-1 మీటింగ్స్ చెయ్యదు. సీనియర్ లీడర్స్ ఆటోనమస్గా పనిచేయాలి, సెల్ఫ్ డైరెక్టెడ్ అవ్వాలి. ఫ్రీడమ్తో రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సెకండ్ క్వాలిటీ, ఇంటెలెక్చువల్ ఆనెస్టీ. తప్పులు జరిగినప్పుడు హైడ్ చేయడం లేదు, బ్లేమ్ చేయడం లేదు, వెంటనే యాక్సెప్ట్ చేసి కరెక్ట్ చేసుకోవడం. డే 1 నుండి ఈ కల్చర్ ఎన్విడియా DNAలో ఉన్నది. థర్డ్ క్వాలిటీ, ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్. ప్రాబ్లంని సర్ఫేస్ లెవెల్ నుండి చేయడం లేదు, బేస్ నుండి డీకోడ్ చేయడం, అసంప్షన్స్ క్వశ్చన్ చేయడం, బేసిక్స్ నుండి ఇన్నోవేటివ్ సొల్యూషన్ వెతకడం. ఫోర్త్ థింగ్, ఆయన సిగ్నేచర్ స్టైల్. ఎప్పుడు బ్లాక్ లెదర్ జాకెట్ వేస్తున్నాడు, మోస్ట్లీ టామ్ ఫోర్డ్ బ్రాండ్. మరియు ఆయన హ్యాండ్స్ పైన ఎన్విడియా లోగో టాటూ ఉన్నది. షేర్ ప్రైస్ $100 రీచ్ అయినప్పుడు ఆ టాటూ వేశారు. జెన్సెన్ హువాంగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఐ వుడ్ లైక్ టు మేక్ సంథింగ్ బ్యూటిఫుల్ దట్ ద వరల్డ్ డిజర్వ్స్. ఇది జస్ట్ ఏ కోట్ కాదు ఫ్రెండ్స్, ఇది ఆయన ఎంటైర్ లైఫ్ ఫిలాసఫీ. ఇప్పుడు రియల్ నంబర్స్కి వెళ్దాం. హార్డ్ ఫ్యాక్ట్స్, రియల్ డేటా, నో ఫ్లఫ్. ఎన్విడియా FY 2025 ఫైనాన్షియల్ రిజల్ట్స్. యాన్యువల్ రెవెన్యూ $130 billion, $500 million. Year-over-year growth 114%. ఫ్రెండ్స్, ఒక సెమీకండక్టర్ కంపెనీ, హార్డ్వేర్ కంపెనీ 114% రెవెన్యూ గ్రోత్ ఇన్ 1 year. ఇది ఇండస్ట్రీలో అన్ప్రెసిడెంటెడ్, నెవర్ హ్యాపెండ్ బిఫోర్ ఎట్ దిస్ స్కేల్. నెట్ ఇన్కమ్ $72.880 billion. ఫ్రీ క్యాష్ ఫ్లో $60.850 billion. మార్కెట్ వాల్యుయేషన్ యాజ్ ఆఫ్ October 2025 $5 trillion. ఒక మైండ్ బ్లోయింగ్ క్యాల్కులేషన్ చూడండి. రెవెన్యూ $130 billion, నెట్ ఇన్కమ్ $72 billion, ప్రాఫిట్ మార్జిన్ అప్రాక్సిమేట్లీ 55%. ఫ్రెండ్స్, 55% ప్రాఫిట్ మార్జిన్ హార్డ్వేర్ కంపెనీలో. లగ్జరీ బ్రాండ్స్కి పాసిబుల్, సాఫ్ట్వేర్ కంపెనీస్కి పాసిబుల్. హార్డ్వేర్ కంపెనీకి ఎన్విడియా చేసింది. వై పాసిబుల్ అయిందంటే, ఎన్విడియా జస్ట్ హార్డ్వేర్ సెల్ చేయడం లేదు, వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెల్ చేస్తున్నారు. వరల్డ్ అది బై చేయడానికి రెడీగా ఉన్నది, ప్రీమియం పే చేయడానికి రెడీగా ఉన్నది. రెవెన్యూ బ్రేక్డౌన్ చూస్తున్నాము. డేటా సెంటర్ సెగ్మెంట్ రెవెన్యూ టోటల్ రెవెన్యూలో 88%. మీనింగ్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ప్రపంచంలోని టాప్ కంపెనీస్ మొత్తం ఎన్విడియాకి పే చేస్తున్నాయి. గేమింగ్ రెవెన్యూ 8.6% గ్రోత్తో కంటిన్యూ అవుతుంది. ఎన్విడియా ఒరిజినల్ బిజినెస్ గేమింగ్ ఇప్పటి కూడా స్ట్రాంగ్గా ఉన్నది. ఫ్రెండ్స్,
మన జర్నీ స్టార్ట్ చేశాము 1993లో ఒక చిన్న డైనర్ నుండి. ముగ్గురు ఫ్రెండ్స్, ఒక నాప్కిన్ మీద ప్లాన్, $40,000 బిగ్ విజన్. మనం చూశాము NV1 ఫెయిల్యూర్, నియర్ బ్యాంక్రప్సీ, సేగా లైఫ్ లైన్, సర్వైవల్. మనం చూశాము GPU రెవల్యూషన్, IPO, ఎక్స్బాక్స్ కాంట్రాక్ట్, వరల్డ్స్ ఫస్ట్ ట్రూ GPU. మనం చూశాము కూడా గ్యాంబుల్, $1 బిలియన్ బెట్, ఈకోసిస్టమ్ బిల్డ్, కాంపిటేటివ్ మోట్. మనం చూశాము AI రెనెసాన్స్, AlexNet, డీప్ లెర్నింగ్, DGX1, ఓపెన్ AI కనెక్షన్, చాట్ GPT ఫౌండేషన్. మనం చూశాము బ్లాక్వెల్ సునామీ, 30 టైమ్స్ ఫాస్టర్, $5 ట్రిలియన్ వాల్యుయేషన్. ఎన్విడియా స్టోరీ ఏమి చెప్పింది ఫ్రెండ్స్? ఇది సక్సెస్ గురించి మాత్రమే కాదు, ఇది రెసిలియన్స్ గురించి, ఇది విజన్ గురించి, ఇది పేషెన్స్ గురించి, ఇది ఇంటలెక్చువల్ ఆనెస్టీ గురించి, ఇది స్మార్ట్ రిస్క్ టేకింగ్ గురించి. జెన్సెన్ హువాంగ్ ఒక ఆర్డినరీ ఇంజనీర్, కానీ ఆయన ఎక్స్ట్రాఆర్డినరీ విజన్తో, ఎక్స్ట్రాఆర్డినరీ పర్సిస్టెన్స్తో వరల్డ్ చేంజింగ్ కంపెనీ బిల్డ్ చేశాడు. మీరు ఆర్డినరీగా ఫీల్ అవుతాము, కానీ ఒక స్ట్రాంగ్ ఐడియా, ఒక పర్సిస్టెంట్ ఎఫర్ట్, ఒక ఆనెస్ట్ అప్రోచ్ మన లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేయగలదు. ఎన్విడియా అది ప్రూవ్ చేసింది. ఫ్యూచర్లో ఎన్విడియా ఏమి చేయబోతోందంటే రోబోటిక్స్, ప్రాజెక్ట్ గ్రూట్, autonomous vehicles, self-driving cars, physical AI, robots that understand the world, agentic AI, AI that acts on your behalf. NVIDIA ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా ఫాస్ట్గా, ఇంకా హయ్యర్గా ఎదుగుతుంది. The journey is not over, it is just beginning. ఫ్రెండ్స్, మీకు ఈ బ్రాడ్కాస్ట్ నచ్చిందా? నచ్చినట్టయితే ఒక చిన్న పని చేయండి. ఒక లైక్ ఇచ్చండి ఈ వీడియోకి ఇప్పుడే. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ నాలెడ్జ్ రీచ్ అవ్వాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మిస్ చేయకండి. మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా నెక్స్ట్ బ్రాడ్కాస్ట్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. కామెంట్లో ఒక విషయం చెప్పండి. ఎన్విడియా గురించి మీకీ ఎప్పుడు తెలిసింది? టుడే ఫస్ట్ టైం చూశారా? ఆ ముందు తెలుసా? చెప్పండి కామెంట్లో. నాకు అన్ని కామెంట్స్ చదవడం ఇష్టం. ఆ వరకు స్టే క్యూరియస్, స్టే అంబిషియస్, కీప్ లెర్నింగ్. మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వీడియోలో. ధన్యవాదాలు. జై హింద్.